రవి సార్, వైజాగ్లో భూముల కేటాయింపు వివాదాలుగా కొనసాగుతుంది. టీసీఎస్కి ఇచ్చారని, రూపాయికి ఇచ్చారని రకరకాల వివాదాలు జరిగాయి. ఏది మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. తర్వాత ఇప్పుడు కేవలం 2 నెలలు పాత కంపెనీ ఉర్సా అనే కంపెనీకి 60 ఎకరాలు కేటాయించారనేది ఒక దుమారం రేగుతుంది. ఎలా చూడాలి? నిజమే. ఇది ప్రధానంగా మన మీడియా కోణంలో కూడా చూడొచ్చు. ఈ వార్త ఈ నెల 15వ తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది, కేటాయింపులు చేసింది. రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కొన్ని ప్రకటనలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వైర్ అనే ఒక వెబ్ పోర్టల్ ఉంది. ఈ వైర్ చాలా ఫేమస్. జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రభుత్వాలు ఎరుకున పెట్టి చాలా అంశాలు తీస్తూ ఉంటుంది. వైర్ ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చేసింది. టీసీఎస్ కంపెనీకి ₹1 ఎకరం చొప్పున ఇవ్వడం ఏంటి ఇక్కడ అని 100 ఏళ్ళ అని వాళ్ళు దాడి చేశారు. విమర్శ అంతకుముందే నడిచింది. టీసీఎస్ ఈ ఐటీలో ఉద్యోగాలు కల్పిస్తుంది అనుకుంటే అమ్మండి భూమి, అంతేగాని అది వ్యాపారమే కదా వాళ్ళు చేసేది, ఉచితంగా ఇస్తూ పోవడం ఎందుకు వాళ్లకు అని. అయితే వైర్ ఏం చెప్పిందంటే టీసీఎస్కి ఇస్తే సరే, అది కనీసం పేరు ప్రఖ్యాతులు ఉంది. ఈ ఉర్సా అనే కంపెనీ, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది, అది ఇన్కార్పొరేట్ చేసిందే ఫిబ్రవరిలో. 2 నెలల కిందట కూడా కాలేదు. 2 నెలలు కూడా కాని కంపెనీకి 60 ఎకరాలు టీసీఎస్తో పాటు ఇవ్వటం ఏంటి విశాఖపట్నంలో, అది కూడా ఇంత నామకార్థపు ధరకు అని వాళ్ళు ఒక స్టోరీ రాశారు. అనేక ఆధారాలు కూడా పెట్టారు. నేను కూడా దాన్ని తీశాను. మీరు భారత ప్రభుత్వం యొక్క రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దాని దగ్గరికి వెళ్తే దాంట్లో కూడా ఈ కంపెనీని ఫిబ్రవరిలోనే ఫ్లోట్ చేసినట్టుగా అది స్పష్టంగా చెప్తూ ఉంది. ఓకే, అది చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా చెప్తూ ఉంది. అది చెప్పడమే కాకుండా ఇంకా ఇతర ఆధారాలు. ఆ కంపెనీ తరఫున ఉన్న పేరు అబ్బూరి సతీష్. ఆ అబ్బూరి సతీష్ కూడా ఒక ప్రకటన చేస్తూ నా మీద అనవసరంగా దాడి చేస్తున్నారు, మేము 2 నెలల కిందటే భారతదేశంలో ఇన్కార్పొరేట్ చేసిన మాట నిజమే, కానీ అమెరికాలో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి, అమెరికాలో మేము అది చేసాం అంటే ఏఐ సర్వీసెస్ ఇస్తారని, డేటా దీనికి ఏదో చేస్తారని వీళ్ళతో కుదుర్చుకున్నారని. కానీ అబ్బూరి సతీష్ కూడా ఖండించలేదు కదా. ఉదాహరణకు 2 నెలల కిందటే అని చెప్పేది చెప్పాడు. సో ఈ సమయంలో కేశినేని నాని ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, 2 సార్లు మాజీ ఎంపీ, కాస్త అప్పుడప్పుడు మంచి మసాలా కాంట్రవర్సీ అని ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న ఎంపీ ఏమో వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్ని. దీని వెనక ఉంది కేశినేని చిన్ని. వీళ్ళిద్దరు కలిసి ఇదివరకు 21st సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని ఒకటి ఏదో చేసి కొన్ని కేసులు అవి ఇవి ఎదుర్కొన్నారు. వాళ్ళే ఇది కూడా ఫ్లోట్ చేశారు. చిన్ని కోసమే ఇది ఇచ్చింది, చిన్నిని విచారించాలి. ఈ పద్ధతిలో చంద్రబాబుకు లేఖ రాశాడు, లేఖ విడుదల చేశాడు ఆయన. మీరు మంచి ఉద్దేశంతో చేస్తుంటే ఇతను మిమ్మల్ని పక్కదో పట్టించి తన స్వప్రయోజనం పొందుతున్నాడు ఈ పద్ధతిలో. సో దీని మీద ప్రభుత్వం నిజానికి ఏమి వివరణ ఇవ్వలేదు. నిజానికి ప్రభుత్వం ఇవ్వాలి ఇన్నిసార్లు వచ్చాక, ఫ్యాక్ట్ చెక్లో అన్న చెప్పాలి. అదేం జరగలేదు. కానీ ఒక ఎదురుదాడి ఏమో మొదలైందంటే, మీరంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అడ్డుపడతారా, వీళ్ళంతా జగన్ కోసం ఈ పద్ధతిలో. నిజానికి కమ్యూనిస్టులు అడిగారు, ఇంకా చాలా పార్టీలు, మీడియాలో వ్యాఖ్యాతలు అందరూ అడిగారు. టీడీపీని బలపరిచే పత్రికలు, సోషల్ మీడియా సైట్స్ కూడా రాసాయి అనవసరంగా. దీంట్లో చిన్ని ఆలస్యంగా సమాధానం. మొదట అన్నాడు కదా, ఒక సైకో సోషల్ మీడియాలో తిరుగుతున్నాడు అంటే ఇంకెవరు సోదరుడు, వాటికి ఏం జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. అప్పుడే నేను కామెంట్ చేశా, ఎవరికొవరికి చెప్పాలి కదా, సమాజానికి చెప్పాలి కదా, సైకోకి చెప్పకపోయినా పోనేది. సో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన కూడా దీన్ని ఏమీ కాంట్రడిక్ట్ చేయట్లేదు. అంటే 2 నెలలే అయింది అన్న దాంతో కాంట్రడిక్షన్ లేదు, అక్కడెక్కడో చాలా సేవ చేసింది అంటాడు. కాబట్టి దీని క్రెడెన్షియల్స్, అర్హతలు ఎస్టాబ్లిష్ కావాలి కదా. గతంలో అనేక వివాదాలు ఉన్నాయి, భూములు కట్టబెట్టడాలు ఉన్నాయి, వాళ్ళని వీళ్ళు అన్నారు, వీళ్ళని వాళ్ళు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే ప్రమాదం, మమ్మల్ని అంటేనేమో నింద, వాళ్ళని అంటే నిజం అన్నది ఎలా కుదురుతుంది చెప్పండి. ఎవరిదే మీ పార్టీ, మీ సొంత ఆస్తి మీరు చూసుకోవచ్చు, మీ సొంత వ్యవహారాలు. అంతేగాని మమ్మల్ని అనకూడదంటే అంటారు. మీడియా తప్పకుండా అందరి మీద ప్రశ్నలు ఏమనెత్తుంది. మీడియా పనే అది. కాకపోతే ఇప్పుడు 2 మీడియాలుగా మీరు డివైడ్ అయ్యారు కాబట్టి మీరు వాళ్ళవే వాడు మేమీ తెస్తుంటారు. వైర్కి ఏం సంబంధం? వైర్ని అందరినీ ఎవరు విమర్శ చేస్తే వాళ్ళందరూ అవతల వాళ్ళ మనుషులు అంటే అది ఎలా? అది
అది అసంబద్ధమైనటువంటిది, చాలా అభ్యంతరకరమైనది. నిజంగా ముర్సా కంపెనీ యొక్క లోతుపాతులు ఏంటి, ఎంత వేగంగా దానికి ఇవ్వడానికి కారణం ఏంటి? లోకేష్ కూడా వివరంగా కాదు కానీ పాసింగ్గా ఎక్కడో ఇది అనవసరంగా దుమారం తీసుకొస్తున్నారని ఏదో పత్రికలతో మాట్లాడుతూ నేను అన్నట్టు ఎక్కడో చూశాను. ఒక పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ రిప్లై అయితే రావాల్సిన అవసరం ఉంది. సో మీడియా వైర్ ఈస్ కంటిన్యూయింగ్ దేర్ స్టోరీ. సో మీడియానే దీన్ని ఇక్కడ ఇంకో తమాషా, బయటికి తెచ్చింది వైరు, తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో పెట్టాక నేను ఇంకొంతమందిని కూడా మాట్లాడాము. కానీ బాగా సోషల్ మీడియాలో ఉండే ఒక ఆయన మాట్లాడుతూ దీన్ని ఏదో సాక్షి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టారని ఆయన సాక్షి కితాబ్ ఇచ్చారు. నిజానికి బయట పెట్టింది, మొదలు పెట్టింది వైర్కి ఇచ్చి తర్వాత దాన్ని అందుకొని ఎవరైనా చేయొచ్చేమో, కానీ దాని మీద కూడా కొంతమంది మేము తీసుకొస్తే ఎవరికి ఆపాదిస్తున్నారు ఏంటి అని కూడా కొంత. సో ఇది అంటే మీడియాలో రాజకీయం అన్నమాట. మీడియాలో సోషల్ మీడియా మళ్ళీ లో రాజకీయం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీక్ కూడా వచ్చి మీ అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్.